దుగ్గ్రాల బాలురాజ్ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయరత్న రాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మండల నాయకులు, అధికారులు హాజరై తొలుత విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బల్లూరు నరసింహారావు, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, పాఠశాల చైర్మన్ పులివర్తి రమేష్, పర్వతనేని హర్ష, మెగావత్ శంకర్ నాయక్, విశ్రాంత ఉద్యోగి కొండా నాయక్, హనుమాన్ నాయక్, తాడిబోయిన ఏడుకొండలు, పులివర్తి రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. స్కూల్ నుంచి పిల్లలు టైంకి వస్తున్నారా లేదా, మధ్యలో ఎక్కడ ఆడుకుంటూ ఎక్కడ చాలా పెడుతున్నారా, స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేపిస్తారా లేదా, వాళ్ళు అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. మనం చూడాలి, 1-2 సార్లు వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. రెండోది ఏంటంటే రాగానే కొంతమంది పనులకు వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న తల్లిదండ్రులు ఉంటే కనీసం వాళ్ళు కూర్చోబెట్టి ఒక చోట హోంవర్క్ రాయడం అని చెప్తే వాళ్ళు రాస్తారు. అది తర్వాత ఎప్పుడో ఒక వారానికో 10 రోజులకో నెలకో ఒకసారి వచ్చి హెచ్ఎం గారి దగ్గరికి, కన్సల్ట్ టీచర్ దగ్గరికి వచ్చి ఎవరంటే మా అబ్బాయి ఎట్లా చదువుతారు, ఏంటి, ఎట్లా బాగుందా, వాడు పికప్ అయ్యాడా కాలేదా అని మనకు అనుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అత్తగా టీచర్సే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా శ్రద్ధ పెట్టాలి. పెడితేనే కరెక్ట్గా మన పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్తా అని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా రావటం కొంతమంది చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అటువంటివి కూడా లేకుండా చూసుకోవాలంటే తల్లిదండ్రులు దాదాపుగా ఎప్పుడు కనీసం నెలకు ఒకసారైనా హెచ్ఎం గారినో కన్సల్ట్ టీచర్స్నో వాళ్ళు కలిసి పిల్లాడి పరిస్థితి ఏంటి, పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడా, ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే హెచ్ఎం గారి దృష్టికి కానీ కన్సల్ట్ క్లాస్ టీచర్ గారి దృష్టికి వెళ్తే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కొంత ఇచ్చి ఎక్కడైతే వీక్గా ఉన్నాడో అతన్ని తీసుకొచ్చి అతను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అయితే ఈ కాలేజీతో ఆ కాలేజీ మాకేముంటుంది, సెటిల్మెంట్ వస్తే సెంటిమెంటే ఉండదు. మాతో మేము పిల్లలు బోధిస్తున్నాం, మేము ఎలా వెళ్తున్నాం ఆ కాలేజీ పిల్లలతో సెటిల్మెంటే ఉంటుంది. సెంటిమెంట్ అనేది ఎక్కడ వస్తుంది? ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న రిలేషన్స్ మాకుండవు. నేను టీచర్నే, బట్ నేను ప్రతి సంవత్సరం పిల్లలు మార్చుకుంటూ వెళ్తుంటా, లేకపోతే నేను కాలేజీ మారుతూ వెళ్తుంటా. కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి కానీ, గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ పబ్లిక్తో రిలేషన్స్ మాకుండవు. అవి రావాలి అంటే ఫౌండేషన్ ఎక్కడ ఉండాలి? 8th, 9th, 10th, +1, +2. పర్టికులర్లీ 8th, 9th. 10th కన్నా కష్టం, 8th, 9th. 8th, 9th వరకు బాగా చదివితే 10thలో ఈజీగా ఉంటుంది. ఈరోజు ఫిజిక్స్ తీసుకున్నాం, ఎలక్ట్రిసిటీ ఉంది, మ్యాగ్నెటిజం ఉంది, లైట్ ఉంది. ఎంత భయంకరంగా ఉంటుంది! లైట్లో 4 క్వశ్చన్స్, స్నెల్స్లా లేదంటే రిఫ్లెక్షన్ అని. ఈ గ్రామస్తుగా నేను మాట్లాడతాను. అంటే మీ జనరేషన్గా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురికి ఎలా వచ్చి ఉంటుంది? వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసుకుంటారు. నేను చేసిన ఎంఫిల్స్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వెల్ ఎడ్యుకేషన్ ఫెలోస్. సార్ PH లలితానంద ప్రసాద్ గారు, ఆయన PG BEd, ఎంఈఓ గారు, అలానే వాటిని గారు, అందరూ కూడా వీళ్ళు కూడా అంతే. కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి ఎలా వచ్చి ఉంటుంది? మీ జనరేషన్ దగ్గర ఉన్నది 8th, 9th, 10th, +1, +2. 8th, 9th, 10th, +1, +2. ఈ సబ్జెక్టుల మీద ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో, ఏ ఉపాధ్యాయుడైతే 8th, 9th, 10th, +1, +2 మంచిగా బోధించారో, ఏ స్కూల్లో అయితే హెచ్ఎం గారు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశారో, ఆ స్కూల్లో విద్యార్థులకి, ఆ స్కూల్ ఉపాధ్యాయులకి, ఆ స్కూల్ తల్లిదండ్రులకు మాత్రమే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం అనేది రాగలుగుతుంది. సృజనాత్మక శక్తులను వెలికి తీయాలి. కలిగిన వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. వాడు ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళని ఎలా తెలుసుకోవాలి. మనం ఇక్కడ 4 మాటలు పెట్టి జీవితాంతం పనికి వస్తాయి. మీకు తినడానికి ఏం పెట్టినా, కట్టుకోవడానికి ఏం పెట్టినా, నెత్తిన ఏం పెట్టినా కూడా ఎంతో కాలం ఉండవు. మంచి మాటలు, మంచి విషయాలు, సత్ప్రవర్తన, సదవగాహన, మంచి మర్యాద, మాటలు ఏమిటి, ఇంకో మనిషితో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, పక్కవాడితో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, ఇవన్నీ ఎక్కడైనా ఎవడైనా నేర్పుతున్నారా? ఇవి ముఖ్యం. విలువలు, నైతికత, నీతి, నిజాయితీ, మోరల్స్. మనిషికి అవసరమైన గుణాలు ఏమిటి? ఏ ప్రాణికి లేదు మనిషికి ఉన్నటువంటి ఆలోచన, అభివ్యక్తి, అనుభూతి అనే లక్షణాలు. టైం ప్రకారం చదువుకోవడం కానీ ఇది చేయాలి. దాంతోపాటుగా తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. ఇందాక మా సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులు టీచర్స్ అవ్వాలి, అలానే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కావాలని చెప్పడం జరిగింది. అది మెయిన్ విషయం.
ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవుతారో మన యొక్క పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మీరు కూడా మంత్లీ నెలకు ఒకసారి అని చెప్పి మీరు మన హెచ్ఎం గారిగా స్టాఫ్ కన్సల్ట్ అయితే మన యొక్క పిల్లవాడు ఎలా చదువుతున్నారో మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క కార్యక్రమం అనేది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగితే మనం ఇంకా ఎక్కువగా విద్యాపరంగా మన యొక్క పిల్లవాడు బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి తల్లులు ఎక్కువగా మీరు పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి, చాలామంది ఏంటంటే చదువుకొని తల్లిదండ్రులు ఉంటారు, అయినా మన యొక్క టీచర్స్ని వచ్చి అడిగి తెలుసుకొని మనం పిల్లలకి ఏదో విధంగా మనం సహాయం చేస్తూ ఉంటే, మనం కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాను. ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తారు, కానీ వీళ్ళకి కొన్ని పాయింట్స్ కలుపుతారు అనమాట. వీళ్ళకి మంచి మార్క్స్ వస్తే IIIT 4 చోట్ల ఉన్నాయి మనకి కాలేజెస్, మొత్తం 2000 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లు సంపాదించుకుంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తిగా గవర్నమెంట్ చదివిస్తుంది. మరి పోటీ పడదామా? ఎవరు పోటీ పడాలి ఈ సంవత్సరం? 10th క్లాస్ వాళ్ళు. మీరు ఇప్పటి నుంచే మేము తెచ్చుకోవాలి అనే ఉద్దేశాన్ని పెట్టుకోండి, ఓకేనా? తర్వాత పిల్లలకి ఇంకొక సౌకర్యం ఉంది. 8th క్లాస్ చదువుతున్న పిల్లలు 9th 8th సిలబస్ మీద నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ అని ఒక ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఆ నిర్వహించిన వాళ్ళు అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకి 4 సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. అయితే ఎప్పుడు వస్తుంది ఆ స్కాలర్షిప్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితేనే వస్తుంది. వింటున్నారా? 40 మంది పిల్లలు వెళ్తున్నారు ఎగ్జామ్ కి, కనీసం 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? NNMS ఎగ్జామ్కి వెళ్ళి చేయొద్దా అండి? మీ అందరికి వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్. దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థులకు ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీహరిత, పాఠశాల చైర్మన్ పసుపులేటి మహాలక్ష్మి, విశ్రాంత ఉద్యోగి రామారావు, ఉపాధ్యాయులు దుర్గాభవాని, ప్రసూనాంబ, అరుణ, ఉమాదేవి, గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్రమణి, సునీత, శ్రీనివాస చక్రవర్తి, సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. గారు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం. పిల్లలందరూ బాగా చదువులో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు బాగా చదువుకుంటేనే టీచరో, కలెక్టరో, ఎంఆర్ఓ గారు కూడా అవ్వచ్చు. మీరు బాగా చదువుకోండి. తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా స్కూల్కి వచ్చి టీచర్స్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నెస్ట్లే కంపెనీ సంస్థ వాళ్ళు మీరందరూ చూశారు, విద్యార్థులు కూడా మీరందరూ దాన్ని వాడుకోండి, శుభ్రంగా ఉంచుకోండి. టీచర్స్ని అడిగే బయటికి వెళ్ళండి. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బయటికి వెళ్ళకండి. ఈ అవకాశం ఇప్పించినందుకు హెచ్ఎం గారికి ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో మెగా పేరెంట్స్ మీటింగ్కి మన గర్ల్స్ హై స్కూల్లో విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి. మీరు మంచి క్రమశిక్షణతో ఉండాలి. మంచి క్రమశిక్షణగా టయానికి టైం పంచువాలిటీ ఉండాలండి. మంచిగా టయానికి రండి.
రండి, టయానికి వెళ్ళండి. ఈలోపు మీరు చెప్పిన ప్రతి టీచర్ కూడా మీరు వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మంచిగా గమనించుకోవాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. వారికి ఎదిరించొద్దు, ఎవరో టీచర్స్ కూడా ఎదిరించొద్దు. అందరూ కూడా టీచర్స్ని బాగా అర్థం చేసుకోవాలి, వారితో ఫ్రెండ్స్గా ఉండాలి. వారు మీకు ఏం చెప్పాలో వారు చక్కగా వారు అర్థమయ్యేటట్లుగా మీకు వివరిస్తారు. అలాగే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంటే పిల్లలే ఉన్నారు. ఎక్కువగా పేరెంట్స్ అమ్మ మీరు పిల్లల మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మన మీద బర్డన్ ఏమి ఉండలేదు. పేరెంట్స్ మీద మనకి బర్డన్ ఏమి, లోకేష్ గారు మన మీద బర్డన్ ఏమి ఉంచట్లేదు. ప్రతి ఒక్క యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగులు కానీ సమస్తం మొత్తం వారు చదువుకోవడానికి కావాల్సిన అన్ని కూడా మన గవర్నమెంట్ వారు పిల్లలకి ఇస్తున్నారు. మనం కష్టపడాలి, మన పిల్లలు చదివించుకోలేకపోతున్నాము, మనం బ్యాగ్ కొనలేకపోతున్నాము, ఏం కొనలేకపోతున్నాము అని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా మన లోకేష్ గారు ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క పిల్లల యొక్క అవసరాలు ప్రతి ఒక్కరు కూడా వారు చూసుకుంటున్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళు కరెక్ట్గా చదువుతున్నారా లేదా, ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చి వాళ్ళు ఫోన్లు చూస్తున్నారా, చదువుకుంటున్నారా, వారు ఇచ్చిన హోంవర్క్ని కరెక్ట్గా చూసుకుంటున్నారా లేదా అనేది మాత్రమే మీ మీద ఉంది. మీకు ఇష్టమైన చదువు కానీ, డ్రాయింగ్స్ కానీ, డ్రిల్స్ కానీ, మీరు ఏ గేమ్స్ కానీ అన్ని మంచిగా ఉండే దాని మీదే మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టుకోండి. ముందు అవకాశం మనకు ఎదుగుద్ది. అన్ని పిల్లల గురించి కానీ పేరెంట్స్ వచ్చిన ప్రతి ఒక్క తల్లికి ఈ స్కూల్లో నుంచి చాలా ఉన్నతమైన విలువలు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది డయాస్ మీదే ఉన్నారు. అది చూసి మనం కూడా ఆ పొజిషన్ రావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకోవాలి. రేపు నెక్స్ట్ తరంలో కూడా మీరు వచ్చి ఒక డాక్టరో, ఒక టీచరో, అలాగే అందరూ ఉన్న స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్లో ఒక పండుగ వాతావరణంలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్కూల్లో టీచర్స్ పేరెంట్ ఇంటరాక్షన్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి ఒక్క పేరెంట్కి తెలియజెప్పడం కోసం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హెచ్ఆర్డి మినిస్టర్ ఐటీ విద్యాశాఖ మంత్రి మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆదేశానుసారం రాజకీయాలకు అతీతంగా ఎక్కడ కూడా ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ప్రజాప్రతినిధుల బ్యానర్స్ కానీ ఉండడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఇది బాగోగుల కోసం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాము. బాలబాలికలే రేపటి పౌరులు అని పెద్దలు ఆల్రెడీ చెప్పున్నారు. మీకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః. రోజు మనం ప్లెడ్జ్ చేస్తూ ఉంటాం. రెస్పెక్ట్ అనేది ఒకరికి ఇచ్చిపుచ్చుకునేది. ఒకళ్ళు ప్రతిజ్ఞ చేసినప్పుడు మన సోదరి మనులుగానే మనం భావిస్తూ ఉండాలి. పిల్లవాడు కూడా స్వీయ సంరక్షణ నేర్చుకోవాలి. పిల్లలకు కూడా ఎందుకంటే ముఖ్యంగా ఇంటి నుంచి స్కూల్కి వచ్చే దారిలో రకరకాల మనుషులు ఉంటారు. కూడా ఇంట్లో పేరెంట్స్ చెప్పిన విధంగా స్కూల్కి వచ్చి మీరు విద్యా బుద్ధులు నేర్చుకొని పెద్దయ్యాక మీరు చదువుకున్న స్కూల్కి, మీ ఊరికి, మీ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. విచ్చేసిన పెద్దలు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు మీకు తెలుసు కదా, డాక్టర్ అంబేద్కర్ గారి ఆయన మన రాజ్యాంగాన్ని పొందుపరిచి ఉన్నారు. బాలబాలికల స్వాతంత్ర్యం అనేది మన హక్కు. కాబట్టి గారు కూడా చెప్పున్నారు, కళలు కనండి, సాకారం చేసుకోండి. మీరు పోతే లాయర్ అవ్వాలా, ఒక ఫార్మర్ అవ్వాలా, సింగర్ అవ్వాలా, డాన్సర్ అవ్వాలా అనేది మీకు మీ ఉపాధ్యాయులకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ చెప్పండి. గవర్నమెంట్ వారు పేరెంట్స్కి, టీచర్స్కి, విద్యార్థులకి కలిపినటువంటి ఈ సభ మన బిడ్డలు ఎలా చదువుతున్నారు స్కూల్లో పేరెంట్స్గా బాధ్యతను గుర్తు చేస్తుంది. వెళ్తున్నారు, ఈవినింగ్ 5 గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వాడి కెరియర్ ఏంటి అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత మన పేరెంట్స్కి ఉంది. నేను రోల్ ప్లే స్టూడెంట్స్కి ఎందుకు పంపిస్తున్నారు, మనం కరెక్ట్గా చదువుకుంటున్నామా. మనం ఈరోజు మన తెలుగు టీచర్ గారు ఏం చెప్పారు, సోషల్ స్టడీస్ టీచర్ గారు ఏం చెప్పారు, సబ్జెక్టుల మీద మనకు అవగాహన ఉండాలి. ఎన్నిసార్లు అయినా స్టాఫ్ రూమ్కి వెళ్ళి అడిగితే ఎటువంటి ఫీల్ అవ్వరు ఈ స్కూల్ టీచర్స్. మైనారిటీస్ కన్సర్న్ టీచర్ హై స్కూల్ దుగ్గరాలకి ఒక అత్యున్నతమైన ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు, ఎవరు తక్కువగా లేరు. దే ఆర్ వెల్ మెయింటైన్. వర్క్ ఈజ్ వర్షిప్, డెడికేటెడ్ గా పనిచేసే ఉపాధ్యాయులే. పిల్లలు కూడా ఇప్పటి వరకు
ఉంది. నేను ఇందాక నుంచి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. పిల్లలందరూ ముందు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. చాలా లవ్లీ ఉంది. ఇక్కడ నుంచి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, మన లోకేష్ గారు స్కూల్ విషయంలో, హాస్పిటల్స్ విషయంలో ఎటువంటి ఎక్కడ కూడా చిన్న నెగ్లెక్ట్ ఉండడానికి లేదని చెప్పేసి ప్రతి ఒక్క అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఈ వృద్ధులకి కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలిగించకూడదని చెప్పేసి ప్రతిసారి జిల్లా అధికారులతో, మండల అధికారులతో మీటింగ్లు కండక్ట్ చేసి మీ మండలాల్లో ఎలా రన్ అవుతున్నాయి స్కూల్స్ అని ప్రతి ఒక్క చిన్న ఇష్యూస్ కూడా మమ్మల్ని అడిగి కూడా సారు ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటారు. అంటే మేము ఆ రోజున ఆ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు స్కూల్స్ చాలా పక్కాగా ఉన్నాయి. ఆ రోజుల్లో అంతా బిల్డింగ్స్ అని కొలాప్స్ పడిపోతూ ఉన్నాయి అనమాట. ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండేవి కాదు. ఆ స్కూల్ బిల్డింగ్స్ ఇప్పుడు చాలా కొత్త స్కూల్ బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్ కానీ, క్లాసెస్లో బెంచెస్ కానీ ఇంతకుముందు కింద కూర్చునేవాళ్ళు అప్పుడప్పుడు. అంటే మేము చదివే కూడా చిన్న ల్యాబ్స్ లాగడం లేదు. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే దానికన్నా ఇంకా ఎక్కువగా మనకి ఫెసిలిటీస్ అన్ని కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఉన్నాయి. స్టేషన్ ఏదైతే ఉందో మన ఎంఈఓ గారు కానీ, నెక్స్ట్ గారు కానీ, ఇక స్కూల్ టీచర్స్ కానీ అందరు కూడా ఎంతో ఎక్స్పర్ట్స్ అన్నమాట. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో CSR నిధులైన 10 లక్షలతో అధునాతనంగా నూతనంగా నిర్మాణం చేసిన మరుగుదొడ్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి వచ్చిన అతిథులకు విద్యార్థినులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తహసీల్దార్ ఐ సునీత, మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, నెస్ట్లీ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో నెస్ట్లీ సంస్థ వాళ్ళు ఈరోజు దుగ్గిర్యాల గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో 4 బాత్రూమ్స్ కట్టించడం జరిగింది 10 లక్షలతో. ముందుగా నెస్ట్లీ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ స్కూల్కు విద్యార్థులందరూ ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులందరూ మనం ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో స్కూల్స్ కూడా, బాత్రూమ్స్ కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోండి. ఈ అవకాశం మాకు కల్పించినందుకు నెస్ట్లీ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో లేడీస్కి మెయిన్ టాయిలెట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెస్ట్లీ సంస్థ వారు, CGS వాళ్ళు సహకారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, మన విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఇలాంటి లేడీస్ గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఏ రకంగా ఇబ్బంది పడకూడదని ముందడుగుతో ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ఈరోజు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో స్వచ్ఛ భారత్ వచ్చిన సందర్భంగా మన నెస్లే సంస్థ వారు 4 టాయిలెట్స్ మనకి ఇచ్చి వారికి ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీటన్నిటిని కూడా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని అందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని చెప్పేసి లోకేష్ గారు కోరుకుంటున్నారు. అలాంటి ఇచ్చిన ఈ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మన మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా నెస్ట్లీ వసీం గారి సహకారంతో మన మండలంలో దుగ్గిరాల్లో 10 లక్షలతో 4 టాయిలెట్స్ని, షీ టాయిలెట్స్ అది కూడా గర్ల్స్కి, అలాగే పేరకలపూడిలో 4.5 లక్షలతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పరిసరాలు పరిశుభ్రత పాటించాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యంగా బడిలోకి వెళ్ళే పిల్లలకి గర్ల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహకారం అందించిన నెస్ట్లీ వసీం గారికి మా దుగ్గిరాల మండలం తరపున, మంగళగిరి కాన్స్టిట్యున్సీ తరపున, నారా లోకేష్ గారి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి, మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులకి, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు చంద్ర స్వర్ణాంధ్ర విషయంలో భాగంగా
ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఆ కాన్సెప్ట్తో మన నెస్లే సంస్థ వారు CSR ఫండ్స్లో దగ్గర సుమారు ఒక 15 లక్షల రూపాయలు వెచ్చించి షీ టీమ్స్ అని దుగ్గిరాల మండలంలో పెరికలపూడిలో ఒక 4.5 లక్షలు అండ్ దుగ్గిరాల టౌన్లో గర్ల్స్ హై స్కూల్లో ఒక 10 లక్షల వరకు వెచ్చించి షీ టాయిలెట్స్ని స్థాపించారు. సో వారికి అందరికీ మా దుగ్గిరాల మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంస్థలు కూడా స్వచ్ఛందంగా కొంచెం ముందుకు వచ్చి కంప్యూటర్స్ కానీ అట్లా ఏదో ఒకటి డొనేట్ చేస్తే మా మండలంలో కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ ఇంకా చాలా బాగుంటుందండి. సో మనసు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు ఏదో ఒక మీ తోచినంత మన మండలంలో స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వృద్ధాశ్రమాలు కానీ డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల వసతుల నిమిత్తం నూతనంగా CSR నిధులైన 4.5 లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన 2 మరుగుదొడ్లను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. తదుపరి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు H. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, డీసీ చైర్మన్ గౌరినేని అనిల్, తాడిబోయిన ఫణిశంకర్, మైలా వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాసరావు, తాడిబోయిన వనజాక్షి, బి మారుతి, గోపాలకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం మండలంలో ఉన్న 52 ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంచి భవిష్యత్తులో పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సాధించండి. మీరు తల్లిదండ్రుల మాటలు వినండి. మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పే మీరు బయటికి వెళ్ళండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులు మీటింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఇక్కడికి విచ్చేసిన నెస్లీ GM గారికి, అలాగే మా MPO గారికి, ఎంపీపీ జబీనా గారికి, యాడ్ చైర్మన్ గారికి, అలాగే తాళ్ళ అశోక్ గారికి, మన పేరెంట్ ఎంపీటీసీ, ముఖ్యంగా ఈ పేరెంట్ కాబట్టి పిల్లలందరూ కూడా ఉన్నత విద్య నేర్చుకొని చదువుకున్న ఊరికి, పాఠశాలకి, ప్రధాన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రకారం తీసుకురావాలని కోరుకుంటూ ఒక్కొక్కరు కూడా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, టీచర్స్, అట్లాగే మీరు ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యానికి ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలగండి, సాకారం చేసుకోండి అంటే ఇప్పుడు ఏదైతే 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th తర్వాత ఏం తీసుకోవాలి, ఒక సింగర్ అవ్వాలా లేదంటే ఒక లాయర్ అవ్వాలా, ఒక టీచర్ అవ్వాలా అనేది దిశానిర్దేశం చేసుకోవడానికి మన ఉపాధ్యాయులు గైడెన్స్ ఇస్తానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా మార్కులు తక్కువ వచ్చినాయనో లేదంటే టీచర్స్ కోపడ్డారనో తల్లిదండ్రులు కోపడ్డారనో బాధపడి పిచ్చి పనులు చేసుకోకండి. అందరూ ధైర్యంగా ఉండండి. ఈ రోజు పేరైతే గవర్నమెంట్ రాసుకోవచ్చు లేదంటే సప్లిమెంటరీ రాసుకోవచ్చు మార్కులు తక్కువ వస్తే, కానీ మీరు మటుకు ధైర్యంగా ఉండాలి. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళినాక పెళ్లి చేసుకోవాలి. నాయకులకి, విద్యార్థులకు, పేరెంట్స్ కి, టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి కూడా వారు ముందుంటున్నారు. మీరు చేయవలసిందల్లా మీరు చక్కగా చదువుకోండి. మీరు చక్కగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు ఏదైతే మీ యొక్క ఇష్టానుసారంగానే మీరు చదువుకోండి. ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మీరు మంచి భవిష్యత్తును తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ రోజు మనం టాయిలెట్స్ కూడా ఓపెన్ చేసాము. వాటన్నిటి కూడా మీరు శుభ్రంగా యూజ్ చేసుకోండి. వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఎన్నింటి కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకి
మన ఎంపీడీసీ అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కొందరు అడ్డుకోవడం శోచనీయమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభానీ అన్నారు. గురువారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్ నజీర్, మహబూబ్ సుబానీ, కాకా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కొందరు అడ్డుకోవడం శోచనీయం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఆయన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారుడు. అసలు కళాకారులకి ప్రాంతీయ అనేది ఉండదు. వాళ్ళు అందరి వారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అడ్డుకోవడం వల్ల ఆయన ఖ్యాతికి వాటిల్లే నష్టం ఏమీ లేదు. అడ్డుకున్న వాళ్ళకే అపఖ్యాతి. ప్రపంచం మెచ్చిన కళాకారుడు, ప్రాంత సీమలకు ఆతిథుడు. భాషలు దాటి, కుల మతాలు దాటి, దేశాలు దాటి ఆయన గానంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మన తెలుగువారు అయినందుకు గర్వపడాలి, గౌరవించుకోవాలి. అంతేగాని ఇలా ప్రవర్తించడం తగదు. బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఒక ప్రాంతానికి చెందదు, భారతదేశానికి చెందుతుంది. మహాకవి గుర్రం జాషువా గారు చెప్పినట్లు సుకవి జీవించు ప్రజల నాలుకలపై నా అన్నట్టు సినిమా పాటలు ఉన్నంతకాలం బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు, ప్రజల గొంతుల్లోన, వారి మనసుల్లోన. ఆయన విగ్రహం ఏర్పాటు చేయకూడదని కొందరు అనడం అది కళను అర్థం చేసుకోలేని వారి బాధాకరమైన వైకల్యం. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గొప్ప కవి అన్న అభిమానంతో ఆడిటోరియంకి పెట్టుకుంటే లేని అభ్యంతరం ఎటువంటి ప్రాంత భాషా వైషమ్యాలు లేకుండా ఆయన గానంతో మంత్రముగ్ధులను చేసిన బాలసుబ్రహ్మణ్యం గారి